డీటెయిల్ చూస్తే ఫోన్ ట్యాంపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పంజగుట్ట పిఎస్కు తరలించి విచారణ చేపడుతున్నారు. విచారణ అనంతరం ఆయనను కోర్టుకు తరలించనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 3 రోజుల కిందట సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిన ప్రణీత్ రావు అక్కడ అందుబాటులో లేడు అని తెలిసిన తర్వాత పోలీసులు అతని కోసం గాలించడం జరిగింది. ఆ తర్వాత ప్రణీత్ రావు హెడ్ క్వార్టర్స్లో ఏదైతే పోలీస్ క్వార్టర్స్ని వదిలి అక్కడే ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడని తెలిసిన తర్వాత అతన్ని పోలీసులు రెక్కి నిర్వహించి ఆ తర్వాత విచారణ చేపట్టిన అనంతరం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకొని తెల్లవారుజామున పంజగుట్ట పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాల వ్యవహారానికి సంబంధించి ఒకసారి చూస్తే ఏదైతే ఈ ఎస్ఐబిలో పనిచేస్తున్న క్రమంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పట్లో ఉన్న అధినేతలు ఇచ్చిన ఆదేశాల మేరకు నేరుగా అడ్డదారిలో ప్రమోషన్ పొందిన తర్వాత వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా ఫోన్ ట్యాపింగ్ల అంశానికి పాల్పడ్డాడు. ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన బీజేపీ కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా స్థానిక పోలీసులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు అందించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత వెంటనే ఎస్ఐబి కార్యాలయానికి చేరుకున్న ఈ ప్రణీత్ రావు వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను, కంప్యూటర్లను, దాదాపు 45 హార్డ్ డిస్కులు అన్నింటినీ కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. సో ఆ క్రమంలోనే దాని మీద అందిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు డీజీపీ రవిగుప్తా కూడా చాలా సీరియస్గా వ్యవహరించి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆయనని సస్పెండ్ చేయడమే కాకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళరాదు అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో పనిచేస్తున్న ప్రణీత్ రావుని పోలీసులు అరెస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఒకసారి పోలీసులు దీనిపైన దర్యాప్తు చేసిన క్రమంలో అనేకమైన కీలక విషయాలు అనేవి బయటపడ్డాయి. ఎప్పుడైతే ఆయన అడ్డదారిలో ప్రమోషన్ పొందిన తర్వాత ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వారికి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్కి పాల్పడ్డారు. అయితే ఎప్పుడైతే ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అంటే మావోయిస్టులు తీవ్రవాదుల వ్యవహారానికి ఫోన్ ట్యాపింగ్లలో వీరి నెంబర్లను జత చేసి ఆ ట్యాపింగ్ అంశాలే కాకుండా వారి ప్రైవేట్ చాట్లను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి ప్రభుత్వానికి అందించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక ఏదైతే ఎవరివైనా ఫోన్లు ట్యాపింగ్కి పాల్పడ్డారని చెప్పేసి తెలుస్తుందో ఆ ట్యాపింగ్ పాల్పడినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అనుమతి పొందాలి. అలా ఒకవేళ కనుక అనుమతి వస్తే ఒకేసారి దాదాపు 15 ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. తీవ్రవాదుల వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడతారో దానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా తన వ్యక్తిగతంగా ఆ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి ఆ నెంబర్లను అన్నింటినీ కూడా వాటిలోకి తీవ్రవాదులు ఆ తర్వాత మావోయిస్టులు అంటూ జత చేసి ఫోన్లకు ట్యాపింగ్లకు పాల్పడడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఎన్నికల సమయంలో ఎవరెవరు డబ్బులు ఎక్కడ పంపిణీ చేస్తున్నారు వీటన్ని అంశాలను కూడా అందులో పొందుపరచడమే కాకుండా గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే ఓటుకు నోటు కేసులో ఆయన అరెస్ట్ కావడం జరిగిందో అది కూడా ఏదైతే ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అంశాలే అని చెప్పేసి ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక గతంలో ఎన్నికల సమయంలో అటు బండి సంజయ్ కానీ ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఆరోపణలు చేసిన క్రమంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పోలీసు యంత్రం కానీ దీన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దీంట్లో ఎప్పుడైతే పగ్గాలు చేపట్టిందో ఆయన హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన వ్యవహారానికి సంబంధించిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు అనేవి చాలా బయటికి రావడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రణీత్ రావుని అధికారులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ చేపడుతున్నారు. ఈ 45 డిస్కులు ఏవైతే ధ్వంసం చేశారో వాటిలో ఎలాంటి సమాచారం ఉంది, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్స్కి పాల్పడడం జరిగింది, అడ్డదారిలో ప్రమోషన్ అందజేసిన తర్వాత ఆ ప్రభుత్వానికి మీరు చేసిన లాభాలు ఏంటి, వీటన్నిటికీ అనేక అంశాలపైన విచారణ చేపట్టిన తర్వాత ఆయనని వెంటనే ఇక్కడ నుంచి నేరుగా మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లి హాజరుపరిచే అవకాశం ఉంటుంది. ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు ఆయనకు సహకారం చేసిన ఆయన బంధువైన ఐజీ ప్రభాకర్ రావు అలాగే ఏదైతే ఎస్ఐబిలో ఆయనతో పాటు ఆయనకు ఫోన్ ట్యాపింగ్లో సహకరించిన అధికారుల వ్యవహారాలందరికీ కూడా నోటీసులు ఇచ్చి పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టాలని కూడా తెలుస్తోంది. ఇక ఈ కేసు అంశాలు ఎప్పటికప్పుడు అటు డీజీపీ రవిగుప్తా స్వయంగా తెలుసుకోవడమే కాకుండా వాటి వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రణీత్ రావు మీద ఎప్పుడైతే ఫిర్యాదు అందిందో
పంజాగుట్ట పోలీసులు ఐపీసీ ఐటీ యాక్ట్తో పాటు పీడీపీపీ యాక్ట్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఒకవేళ రిమాండ్ కనుక జరిగితే ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఇప్పటిలో బెయిల్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ఎవరెవరు ప్రణీత్ రావుకు సహకరించారో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, వారందరినీ అదుపులోకి తీసుకుంటామంటూ పోలీసు ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. ప్రణీత్ రావు కేసును సీటుకు బదిలీ చేసింది పంజగుట్ట పోలీస్ స్టేషన్. ప్రణీత్ రావు కేసు విచారణ అధికారిగా జూబ్లీస్ ఏసీపీని నియమించింది పోలీసు ఉన్నతాధికారులు. ఈ అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి దాన్ని చుట్టూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బదిలీ చేస్తూ ఆ పోలీసుల అధికారులు జరుగుతుంటారు. ఇప్పటికే 3 రోజుల పాటు సిరిసిల్లలో మకాం పెట్టిన పంజాగుట్ట పోలీసులు గత రాత్రి ఆ టెలిగ్రామ్ అదుపులోకి తీసుకుని నేరుగా పంజాగుట్ట స్టేషన్కి తరలించారు. అయితే కేసు వ్యవహారానికి సంబంధించి వెనకాల చాలా పెద్ద ఎత్తున పుట్టుకోవడం జరిగింది. అందుకంటే ప్రభుత్వం చేసిన ఆదేశాల మేరకు ఆయనకు నేరుగా అడ్డదారులు పదవులకు పొందడమే కాకుండా ఎస్ఐబీలో ఆయన అనేక అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారు. ఏదైతే ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వారి ఫోన్లు ట్యాపింగ్ చేసి వాటన్నింటినీ కూడా ప్రభుత్వానికి అందించడానికి పెద్ద పరిస్థితుల్లో భారీగా ఆస్తులు ప్రణీత్ రావు కూడబెట్టడానికి వెనుకల ఐజీ ప్రభాకర్ రావు సహాయ సహకారాలతో పాటు చాలా మంది సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ఇది పోలీసుల వ్యవహారానికి సంబంధించి ల్యాండ్ ఆర్డర్ కనుక విచారణ చేపడితే ఖచ్చితంగా దీని మీద ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉంటాయని భావించిన ఉన్నతాధికారులు దాన్ని కొద్ది నిమిషాల కిందట ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తీసుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి విచారణ అధికారిగా ఢిల్లీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.